లో ది బెస్ట్ మూవీ ఉంటుంది. అయినా మనకి మాస్ కి దాస్ తెలుసు, చాలా మాస్ మూవీసే చేశాడు, కానీ ఈ మూవీలో డిఫరెంట్ క్యారెక్టర్ అనిపిస్తాడు. అండ్ ఇంకోటి ఈ మూవీలో మనకు చూసే విశ్వక్సేన్ లుక్స్ గిట్ట చాలా బాగున్నది అనమాట. సింపుల్ డీసెంట్ సూపర్ ఉంది. డ్రెస్సింగ్ వెరీ సింప్లిసిటీ డ్రెస్సింగ్. అండ్ మూవీలో చాలా ప్లస్ పాయింట్ అంటే హీరోయిన్ తన హీరోయిన్ నేమ్ వస్తలేదు కానీ మలయాళం మూవీ హీరోయిన్ అంట, తెలుగులో వచ్చింది. అండ్ షీ హాస్ వెరీ మచ్ స్కోప్ ఇన్ ఫ్యూచర్. చాలా మూవీస్ వస్తాయి, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆమె యాక్టింగ్ బాగుంది, ఆమె లుక్స్ బాగుంది, ఆమె ట్రెడిషనల్ వేర్ బాగుంది. మూవీలో చాలా మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఇచ్చాడు. మూవీ అసలు వల్గారిటీ లేదో, చాలా బాగుంది మూవీ. ఫస్ట్ ఎండ్ వరకే కామెడీ, విలన్ తోనే కామెడీ చేపిస్తాడు, అది చాలా బాగుంది. ట్రాక్ చెప్పాలి, ఇవాళ రేపు ఆ ట్రెండ్ అనేది నడుస్తుంది. డైరెక్టరే కాదు, కొరియోగ్రాఫర్స్ గిట్ట మనం చూసాము. కొరియోగ్రాఫర్స్ అయిన ఒక స్టెప్ హీరోతోనే వస్తున్నాడు అనమాట. ఒకప్పుడు ట్రెండ్ ఏంటంటే వాళ్ళు డైరెక్టర్ బ్యాక్ సైడే, ప్రొడ్యూసర్ బ్యాక్ సైడే. కానీ ఇవాళ రేపు ఏంటంటే వాళ్ళకు ఒక స్క్రీన్ లో ఒకసారి ప్రొజెక్షన్ చేసుకోవాలి, ఆన్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ లో చూసుకోవాలని అదొక ట్రెండ్ నడుస్తుంది. కాబట్టి అలాగే అందరినీ ఫాలో అయ్యాడు. జాతిరత్నాలు అనుదీప్ గారు గిట్ట తను వచ్చినప్పుడు పిచ్చ క్రేజ్ ఉంటుంది. అందరు మూవీలో సూపర్ విజిల్స్ కానీ ఏదో హైప్ బూమ్ డిఫరెంట్ గా ఉండే. వచ్చిన కొన్ని సెకండ్స్ సూపర్. నాకైతే పర్సనల్లీ బోరింగ్ అనేది లేదు. బోరింగ్ అన్న వాళ్ళు మాత్రం పక్క మూవీ చూసినాక చెప్పండి. మూవీ చూడకుండా ట్రైలర్ చూసి అది చూసి బోరింగ్ అని చెప్పకండి. రియల్లీ వెరీ గుడ్ మూవీ. 100% ఫ్యామిలీ, కిడ్స్, ఫ్రెండ్స్ ఆల్ అందరు చూడొచ్చు. ఎక్కడ వల్గారిటీ లేదు, అదే చెప్తున్నాను కదా. చాలా బాగుంది. ఇవాళ రేపు యాక్చువల్లీ రొమాన్స్ ఎక్కువైపోతుంది మూవీస్లలో. ఈ మూవీలో చాలా డీసెంట్ మూవీ, చాలా బాగుంది. ఎక్కడ మనకి మనోభావాలు అనేది దెబ్బ లేకుండా చాలా బాగుంది మూవీ. నాకు చాలా నచ్చింది మూవీ. డెఫినెట్లీ నెక్స్ట్ డే ఆర్ 2 days తర్వాత మళ్ళీ మూవీకి వెళ్తాను విత్ మై ఫ్రెండ్స్. పక్క చెప్పొచ్చు, హిట్ మూవీ తర్వాత మాస్ కి దాస్ తర్వాత ఇదొక మూవీ అనుకోవాలి. ఓరి దేవుడా ఇట చాలా బాగుండే, తర్వాత ఇదే హిట్, చాలా బెస్ట్. మళ్ళీ విశ్వక్సేన్ మళ్ళీ బ్యాక్ కి ఎంట్రీ అనుకోవాలి, చాలా బాగుంది. సెంటిమెంట్ వైజ్ చెప్పాలంటే ఎక్కువ లేదు. సెంటిమెంట్ మనకి సెంటిమెంట్ వైజ్ సీన్స్ ఎక్కువ లేవు, ఎందుకంటే విశ్వక్సేనిలో సెంటిమెంటల్ గా ఉండడు, కామెడీ లాగా ఉన్నాడు కాబట్టి సెంటిమెంట్ సీన్స్ ఎక్కువ లేవు. లాస్ట్ కు ఉంటది వాళ్ళ మదర్ తో సెంటిమెంట్. ఆ సీన్ వచ్చే వరకు మనకు తెలియదు క్యారెక్టర్ ఏంటి విశ్వక్సేన్ అనేసి. సెంటిమెంట్ అనేది ఇన్సైడ్ కి వెళ్ళి ఉంటది. ఇవాళ రేపు ఏంటంటే ఒక అమ్మని ప్రేమించాలంటే బయట చూపించి అమ్మ నాకు ప్రేమ ఉందని చెప్పడం అవసరం లేదు. ఇన్సైడ్ లో ఫీలింగ్ అనేది ఉండాలి. బయట చెప్పుకోవడం అందరు ఇవాళ రేపు చూస్తున్నారు. అదే మూవీలో చూపించాడు అనమాట. ఇన్సైడ్ ఏముందో అది చెప్పాలి. ఆ బయట చూపించడం అనేది ఆయనకు నచ్చదు, అందుకే గలీజ్ అనేసి చెప్తాడు. చాలా మంది ఆ గలీజ్ అంటే గలీజ్ వర్డ్ అనుకుంటారు, కానీ ఆయన మైండ్ సెట్ లో అలా చెప్పుకుంటున్నారు. చాలా బాగుందండి నిజంగా. మెరవాలంటే కావాలి చమ్కి, నవ్వాలంటే రావాలి ఫంకి, అది అంత మంచిగా ఉందండి. ఫంకి గురించి అడిగారు కాబట్టి ఫంకి గురించే చెప్తాను, కానీ నేను మిగిలినంత చెప్పాలంటే గలీజ్గా ఉంటుంది ఇవన్నీ. సో అందుకని చెప్పుకోలేను, కానీ అది విశ్వక్సేన్ అనే డైలాగ్ నేను వాడేసాను, ఏమనుకోకండి. అయితే చాలా బాగుందండి సినిమా. అయితే నిజంగా లిటరల్లీ గూస్ బంప్స్ అని మాత్రం నేను చెప్పను, గూస్ పింపుల్స్ అని చెప్తా, ఎందుకంటే అది అనుదీప్ అన్న డైలాగ్ అది. సో సినిమాలో హైలైట్ ఏం లేదండి, సినిమా హైలైట్. సినిమా తీశారు, అది ఇంకా హైలైట్. ఇంకోటి ఏంటంటే విశ్వక్సేన్ అన్న మొత్తంలో నాకు విశ్వక్సేన్ అన్న ఎక్కడా కనబడలేదు. నేను ఇక్కడ ఉన్నా అంటే ఉన్నట్టేలా అన్నాడు, కానీ మొత్తం అనుదీపే ఉన్నాడు అది. సో అంత మంచిగా అనుదీప్ అనే కనబడ్డాడు. ఒక్కొక్క మాటలో చెప్పుకోవాలంటే గలీజ్ ఉంటుంది, ఇవన్నీ చెప్పుకోలేను నేను. అది హిట్ ఉందనా, కానీ దీంట్లో గలీజ్ ఉంటుందని మా విశ్వక్సేన్ డైలాగ్లే అది. సో అందుకని మొత్తం అనుదీపే అండి. అనుదీపే కనబడ్డాడు, యాక్టింగ్ చేశాడు. అవునండి, అదే చేశాను, ఆయన యాక్టింగ్ చేశాడని చెప్పేసి అదే చెప్తున్నాను. హరిశంకర్ గారు ఉన్నారు, దిల్ రాజు గారు ఉన్నారు, తర్వాత మన మ్యాడ్ మూవీ డైరెక్టర్, ఆయన పేరు తెలియదు, సరే అని అనుకోకు. ఆయన మీకు నవ్వు రాలేదేమో బ్రో, చాలా కామెడీ ఉంది, చాలా మంచిగా ఉంది బ్రో. స్టార్టింగ్కి నవ్వుతో స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ కూడా నవ్వుతూనే ఎండ్ అవుతుంది. చాలా మంచిగా ఉంది. విశ్వక్సేన్ అన్నకు ఒక మంచి హీరోయిన్ చాలా బాగుంది బ్రో. బుట్ట బొమ్మ లెక్క ఉంది, బుట్టలో కూర్చోలేదు కానీ బుట్ట బొమ్మ లెక్క అయితే ఉంది. రేటింగ్ నేను 4.5 ఇస్తానండి. ఎస్ అండి, ఫంకీ మూవీ చాలా కామెడీగా చాలా బాగా వెళ్ళిందండి. ఆ సినిమా అయితే చాలా బాగుంది. ఎస్, విశ్వక్సేన్ కి మళ్ళీ హిట్ పడింది ఖచ్చితంగా అండి. అంటే ఓ అని చెప్పలే కానీ హిట్ అయితే పడింది పక్కా. హీరోయిన్ గారు అయితే నిజంగా చాలా బాగా అనిపించారండి. బేసిక్గా హీరో కంటే కూడా ఎక్కువ హీరోయిన్ గారికి ఎక్కువ ఎలివేషన్స్ పెట్టారని నాకు అనిపించింది. ఆ అమ్మాయి గ్లామర్ని బాగా వాడారండి సినిమాలో. ఎస్, అండ్ జయకృష్ణ గారి కామెడీ చాలా బాగుంది. అండ్ మళ్ళీ హరిశంకర్ గారిని, దిల్ రాజు గారిని వీళ్ళందరినీ తీసుకొచ్చారు సినిమాలోకి. సో వాళ్ళు వచ్చి ఏదో
గెస్ట్ అపిరియన్స్ లాగా వచ్చి వెళ్ళిపోవడం కాదు అని చెప్పేసి ఒక పంచ్ డైలాగ్ ఇచ్చారు వాళ్ళు కూడా. అది చాలా బాగా పేలే, చాలా బాగా అనిపించిందండి. ఎస్ అండ్ క్రిన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ చెప్పండి ప్లీజ్. అది అందరూ వాడేస్తున్నారండి క్రిన్స్ అని. అర్థమవుతుందా? క్రిన్స్ అంటే ఏంటి చెప్పండి. వల్గారిటీ ఎక్కడా లేదు. నేను అందుకు కావాలని అడుగుతాను. ఇందాక కూడా ఒక పర్సన్ అక్కడ ఏం చేస్తానంటే క్రిన్స్ కామెడీ ఉంది అక్కడక్కడ అన్నాడు. ఎక్కడుందండి వల్గారిటీ? నాకు అర్థం కావట్లేదు. వల్గారిటీ లేదు. అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఓటు స్టైల్కి ఉందని ప్రతి ఒక్కరు వాడద్దు. క్రిన్స్ అని చెప్పి ఓటు స్టైల్కి ఉందని అస్సలు వాడద్దు. ఇక్కడ వల్గారిటీలు అంత లేవు. చాలా నార్మల్గానే ఉంది. కామెడీ అనేది నార్మల్ వేలో వెళ్తుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ప్రతి ఒక్కరు వచ్చి చూసే కామెడీ ఉంది తప్ప వల్గారిటీ ఎక్కడ లేదు. క్రిన్స్ కామెడీ ఎక్కడా లేదు. అండ్ నెక్స్ట్ వన్, ఇంక మన ఓన్లీ కామెడీయే ఉందని అనుకుంటున్నారు చాలా మంది. అస్సలు కాదు, సెంటిమెంట్ కూడా ఉంది. దాని వెనుకాల ఒక పెద్ద స్టోరీ ఉందండి. అంటే ఒక సినిమా తీయాలి అనుకున్న ఒక పర్సన్ ఎంత కష్టపడాలో, వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటే చూపించారు. అది కామెడీ వేలో చూపించడం వల్ల చాలా మందికి ఎక్కలేదు, కానీ సీరియస్గా అయితే ఎక్కేస్తుండేదండి. ఎస్, నాకు బాగా అనిపించింది సినిమా. వచ్చి చూడొచ్చండి. ఒక్కసారి అయితే ఖచ్చితంగా వచ్చి చూడొచ్చండి. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చండి. ఎస్, రేటింగ్లో ఎందుకండి సినిమాలకి, బాగుంది కదా, పక్క వచ్చి చూడొచ్చు. అదైతే చెప్తున్నా అంతే.